అన్నప్పుడు బైబిల్, ప్రార్థన ఇవి కాకపోతే అక్కర్లేని ఎంటర్టైన్మెంట్ అంతా కూడా డిసైడ్ చేద్దాం. మిమ్మల్ని ప్రార్థన చేయకుండా ఆపేస్తున్న స్క్రీన్ టైం లేకపోతే యాప్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దయచేసి వాటిని డిలీట్ చేయండి. అవి మీ జీవితంలో నిష్ప్రయోజనంగా ఉన్నాయి. మీ జీవితాలు ఎంతగానో స్టాగ్నెంట్గా ఉంచుతున్న, ఏం సాధించలేకుండా మిమ్మల్ని కట్టి పెడుతుందంటే దయచేసి వాటిని మన జీవితంలో నుండి తీసివేద్దాం. ఎందుకంటే దేవుడు అన్నాడు, ఇవన్నీ కలిగి నరకంలో వెళ్ళటం కంటే తీసేసి నీ కన్ను పాపంలో నడిపిస్తుంది, కన్నును పీకే. నీ చెయ్యి నీ పాపంలో నడిపిస్తుంది, చేతుని నరికే. ఇవి లేకుండా పరలోక రాజ్యంలో చేర్చబట్టము ఇంకా మేలు, ఇవన్నీ కలిగి నరకంలో వెళ్ళటం కంటే. ఈరోజు లిటరలీ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్, అది చూసే కదా, ఇవి చేసే కదా మనం ఎంతో పాపము శోధన మన నేత్రాల ముందు, మన చేతుల్లో, మన తలంపుల్లో ఎల్లప్పుడూ అవే నెమరు వేస్తున్నాం కదా. ఆస్క్ గాడ్, నాట్ ఆస్క్ గాడ్, గాడ్ విల్ గివ్ యూ ద డెలివరెన్స్, బట్ యూ ఆల్సో హ్యావ్ టు డూ యువర్ పార్ట్. దేవుడు మనకి దూరంగా వెళ్ళలేదు, మనమే దేవుని దగ్గర నుండి దూరంగా వెళ్ళి మళ్ళీ ఏడి దేవుడు, ఎక్కడున్నాడు దేవుడు, వై కాంట్ ఐ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అని అంటున్నారా? గాడ్ హ్యాజన్ గాన్, యూ హ్యావ్ గాన్ ఫార్ ఫ్రమ్ గాడ్. ఎందుకంటే మన జీవితాలు ఎన్నోసార్లు ఏసయ్య వెళ్ళిపోయాడు అని అంటాం, ఏసయ్య నన్ను మర్చిపోయాడు అంటాము, ఏసయ్య నాకు దూరంగా ఉన్నాడు అంటాం. కానీ మనమే ఆయనని మర్చిపోయి దూరంగా వెళ్ళి సడన్గా వెలుగుతుంది. సడన్గా విల్ రియలైజ్, ఓకే, వేర్ ఇస్ గాడ్, వేర్ ఇస్ గాడ్? గాడ్ హ్యాజన్ మూవ్, వీ హ్యావ్ మూవ్డ్ ఫార్ ఫ్రమ్ హిమ్. ఇదే అనుకూల సమయం. కమ్ క్లోజ్ టు గాడ్, స్పీక్ టు హిమ్, హ్యావ్ కమ్యూనియన్ విత్ హిమ్. ఆయనతోటి సంబంధం కలిగి ఉండండి, ప్రార్థన చేయండి, వాక్యాన్ని ధ్యానించండి. ఈరోజు చాలామంది భయంకరమైన నిరాశలో, నిస్పృహలో ఉన్నారండి. ఏంటి ఆ నిరాశ? నా జీవితంలో ఏం సాధించలేకపోయాను, నా జీవితంలో ఎటువంటి మార్పు చూడలేకపోయాను, ఏవో గొప్ప కార్యాలు జరుగుతాయి అనుకున్నాను ఈ సంవత్సరం, ఆ వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి అని అనుకున్నాను, బట్ నథింగ్ హ్యాస్ చేంజ్, ఇట్స్ ద సేమ్ అండ్ ఇట్ ఈస్ వర్స్. ఇంకా భయంకరంగా ఉంది నా జీవితము అని అనుకుంటున్నారేమో. ఈరోజు నిరాశలో ఉన్న వారితో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. కృంగిపోయి నిరాశలో ఉన్నవారు. చార్ల్స్ స్పర్జన్ గురించి ప్రారంభించాను. చార్ల్స్ స్పర్జన్ గొప్ప దైవజనుడు అండి. ఆయన ఒకానొక రోజు ఒక ఆదివారపు దినాన వారి సంఘంతో మాట్లాడుతూ ఈ మాటలు మాట్లాడాడు. ఏంటి తెలుసా అండి? నేను ఈరోజు నా గురించి నేను మాట్లాడాలి, పడే వారిని మరియు నిస్సహాయులైన వారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుండగా నేను నాకే బోధించుకుంటున్నాను. ఎందుకంటే నా హృదయాన్ని ఆత్మ ధైర్యముతో నింపే ఏదైనా నాకు కావాలి. ఎందుకో